తిరుమలలో నీటిని పొదుపుగా వినియోగించాలని భక్తులు స్థానికుల్ని టీటీడీ కోరింది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న నీళ్లు 130 రోజులకు మాత్రమే సరిపోతుందని తెలిపింది. ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. స్థానికులు భక్తుల అవసరాలు తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాంలలో ఉన్న నీళ్లు 120 నుంచి 130 రోజులకు మాత్రమే సరిపోతుందని టీటీడీ ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నీటి నిల్వలు తగ్గిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానము అప్రమత్తమైంది. కేవలం ఇక 130 రోజులకు మాత్రమే తిరుమల జలాశయాల్లో ఉన్న నీరు తిరుమల అవసరాలకు సరిపోతుందని ప్రకటించింది టీటీడీ. అయితే ప్రస్తుతం మనము తిరుమలలోని గోగర్భం జలాశయం వద్దనున్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే సగానికి పైగానే ఇక్కడ వాటర్ అనేది నిల్వలు ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇది గోగర్భం డ్యాము. ఇటువంటి జలాశయాలు తిరుమలలో పాప వినాశనము, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార భారీ ఎత్తున ఇక్కడ 5 జలాశయాలు ఉన్నాయి. దీంతో కలుపుకుంటే మొత్తం 5 జలాశయాలు ఉన్నాయి. ఇవి ఒక్కసారి నిండినట్లయితే దాదాపుగా 2 సంవత్సరాలకు తిరుమల అవసరాలకు నీటి కొరత అనేది ఉండదు. అయితే టీటీడీ మాత్రము సగానికి పైగానే నీళ్లు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయా లేదా అన్న అనుమానాలతో దాదాపుగా ఇప్పుడున్న నీటి నిల్వలు అయితే 130 రోజులకే సరిపోతాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుమలలో నివాసం ఉండే స్థానికులు కావచ్చు, తిరుమలకు వచ్చే భక్తులు కావచ్చు, నీటిని పొదుపుగా వాడుకోవాలని టీటీడీ ఒక సూచన చేసింది. అయితే ఇప్పటికే గత 2-3 రోజులుగా తిరుమలలోని హోటళ్లకు ఎక్కడైతే హోటళ్ళు ఉన్నాయో వాటంతటికీ కూడా 8 గంటలు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. స్థానికులకైతే బాలాజీ నగర్ వాసులకైతే దాదాపు 5-6 రోజులకు ఒకసారి నీటిని వదలడం జరుగుతుంది. అయితే రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాభావం అంటే తక్కువ వర్షపాతం నమోదైందని టీటీడీ అంచనా వేసింది. రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా పడతాయా లేదా అన్న కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ నీటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తిరుమల జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల జలాశయాల్లో నీరు దాదాపుగా రోజు కూడా 18 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమల జలాశయాల నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇక మిగిలిన నీటిని తిరుపతి కళ్యాణి డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా అయితే 44 లక్షల గ్యాలన్ల వరకు నీటిని తిరుమల అవసరాలకి నిత్యము టీటీడీ వాడుతుంటుంది. అయితే తిరుమలలో ప్రస్తుతము ఏదైతే జలాశయాల్లో ఉన్నాయో అక్కడ 18 లక్షల గ్యాలన్లు ప్రతిరోజు తీసుకుంటారు. సరిపోకపోతే తిరుపతి కళ్యాణి డ్యామ్ నుంచి కూడా నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉంది. అయితే తిరుమల జలాశయాల్లో కాస్త నీటి నిల్వలు తగ్గడంతో టీటీడీ అప్రమత్తమైంది. రానున్న రోజుల్లో వర్షాలు కురవకుంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి ఇప్పటి నుంచే పొదుపు చర్యలు అయితే చేపట్టింది. కెమెరామెన్ హేమంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.